హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాన్ని త్యాగం చేశారని పలువురు నాయకులు కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధనకు పనిచేయాలని సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కాంగ్రెస్ బీజేపీలకు అంబేద్కర్ అంటే గిట్టదని కేటీఆర్ మండిపడ్డారు. లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పుష్పాంజలి ఘటించారు. బోయినపల్లి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ బన్సీలాలుపేట సీసీ నగర్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు కొంగరి శంకర్ డిమాండ్ చేశారు. ఓయో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంబేద్కర్ విగ్రహానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నివాళులర్పించారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహబూబాబాద్లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం పాల్గొన్నారు. రాజీవ్ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంచిర్యాలలో బీజేపీ నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేశారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న సేవలను కొనియాడారు. మీ కొడుకులాంటి